అల్లు వర్సెస్ మెగా ఈ మాటలు చాలా రోజులుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ జైలుకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ దగ్గరికి క్యూ కట్టారు. కానీ మెగా ఫ్యామిలీ నుండి ఒక్క యంగ్ హీరో కూడా రాలేదు. నిజంగానే అల్లు అర్జున్ని కలవలేనంత బిజీగా అయితే ఉండరు కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇంకో టాక్ వినిపిస్తుంది. అదేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఇన్నాళ్ళు అల్లు కొణిదెల కుటుంబాలు మెగా అంటూ ఒకే ఫ్యామిలీగా పిలువబడుతూ వచ్చాయి. అయితే గత కొంతకాలంగా వారి మధ్య విభేదాలు వచ్చాయని, ఎవరి దారిలో వారు నడుస్తున్నారంటూ రూమర్స్ కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇది నిజమనుకునే విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అప్పటి నుంచి ఇరు వర్గాల అభిమానుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో డైలీ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేయడంతో ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగిందనే సందేహాలు వస్తున్నాయి. మెగా అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రెండు ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ పరామర్శించకపోవడంపై అనేక కథనాలు కూడా అప్పట్లో వచ్చాయి. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కలుస్తుండడంతో వివాదాలు ఏమీ లేవని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు చెర్రీ ఇన్స్టాగ్రామ్లో బన్నీని అన్ఫాలో చేయడంతో మరోసారి మెగా అల్లు క్యాంప్లో ఏం జరుగుతుందనే చర్చలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ని ఫాలో అవుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి చెర్రీ తాజాగా బన్నీని అన్ఫాలో చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే అల్లు అర్జున్ను చరణ్ అన్ఫాలో చేసినప్పటికీ ఆయన తమ్ముడు అల్లు శిరీష్ని మాత్రం ఫాలో అవుతుండడం గమనార్హం. మరోవైపు మెగా కోడలు ఉపాసన కొణిదెల తన ఇన్స్టాలో బన్నీని ఫాలో అవుతుంది. దీంతో చెర్రీ బన్నీ మధ్య ఏదో ఒక సమస్య ఉండి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్పై చరణ్కు అంత కోపం ఎందుకు, ఇద్దరి మధ్య ఎక్కడ తేడా వచ్చింది, అసలేం జరుగుతుంది అనే డిస్కషన్ జరుగుతుంది. రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ అనే అర్థం వచ్చేలా అల్లు అరవింద్ సైగ చేయడంపై మెగా అభిమానులు విమర్శలు చేశారు. అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చిరుత సినిమా యావరేజ్గా ఆడిందని, తన మేనల్లుడి మీద ప్రేమతో మగధీర సినిమాపై భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్లుగా చెప్పడం పైన ట్రోల్ చేశారు నెటిజన్స్. దీంతో అల్లు అరవింద్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. చరణ్ తనకు కొడుకులాంటోడని అన్నారు. చరణ్ నాకు ఏకైక మేనల్లుడు, నేను అతడికి ఏకైక మేనమామను. ఎమోషనల్గా చెప్తున్నా, దయచేసి మమ్మల్ని వదిలేయండి. చరణ్తో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఏదో పొరపాటున నేను అలా సైగ చేశాను, అలా చేసి ఉండకూడదు అన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు బన్నీని చెర్రీ అన్ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఏపీ ఎలక్షన్స్ ముందే అల్లు అర్జున్ రామ్ చరణ్కు పడటం లేదంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని పుకార్లు వినిపించాయి. చెప్పను బ్రదర్ కాంట్రవర్సీ తర్వాత మెగా ఫ్యాన్స్ మీటింగ్ పెట్టి మరీ బన్నీని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అది అలానే కొనసాగుతుండగా ఎన్నికల టైంలో అల్లు అర్జున్ నేరుగా నంద్యాల వెళ్ళి తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చాక వ్యక్తిగతంగా చాలా మాటలు పడుతూ ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఇక్కడికి వరకు వస్తే నువ్వు ఆ ఫ్యామిలీ అయ్యుండి వేరే వాళ్లకు సపోర్ట్ చేస్తావా అంటూ కూడా మెగా ఫ్యాన్స్ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అప్పుడే మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా బన్నీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా బన్నీని అన్ఫాలో చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్లో అల్లు అర్జున్ తన భార్య అయిన స్నేహారెడ్డిని మాత్రమే ఫాలో అవుతాడు. అలాంటప్పుడు చరణ్ ఎందుకు ఫాలో అవ్వాలి అని కూడా మెగా ఫ్యాన్స్ నుండి చర్చ వచ్చింది. మరి పొరపాటున ఇలా జరిగిందా, లేదా కావాలనే అన్ఫాలో చేశారా అని అందరూ ఆలోచిస్తున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.